టీఆర్ఎస్ 16 ఏళ్ల పండక్కి అంతా రెడీ అయింది. అధికారంలోకి వచ్చినాక చేస్తున్న మూడో ప్లీనరీని జబర్దస్త్గా చేస్తామంటారు లీడర్లు. ఇంతకుముందు ఎప్పుడు చేయనట్టు సౌలతులు చేస్తురు. పార్కింగ్, సీటింగ్, ప్లీనరీ రూట్ ఇట్లా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మీటింగ్కు వచ్చిన వాళ్లకు టేస్టీ ఫుడ్ పెట్టేందుకు మస్తుగా ఏర్పాట్లు చేస్తారు. గులాబీ పండుగకు అంతా తయారైంది. రేపు జరిగే ప్లీనరీకి ఏర్పాట్లు మస్తుగా చేశారు. హైదరాబాద్ కొంపల్లి జీబీఆర్ గార్డెన్ల ప్లీనరీ జరుగుతోంది. 31 జిల్లాలకెళ్ళొచ్చే ప్రతినిధులకు మంచిగా ఏర్పాట్లు చేసిరు లీడర్లు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏర్పాట్ల కమిటీలు సౌలతులు ఎట్లున్నాయో చూసిర్రు. అభివృద్ధికి తగ్గట్టుగా ప్లీనరీ జరుపుతామంటున్నారు. ప్లీనరీ రూట్ తెలిపేటందుకు 2000 సైన్ బోర్డులు పెడుతున్నారు. జిల్లాలకెళ్ళొచ్చేటోళ్లు ట్రాఫిక్ ల తక్లీఫ్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కాడికెళ్ళి రావాలన్నారు. పాసులున్నోళ్లు మీటింగ్ కు రావాలని, లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్నారు. 1000 మంది వాలంటీర్లను పెడుతున్నారు. ఇంకా 3 కేటగిరీలుగా పార్కింగ్ సౌలతులు చేస్తున్నారు. ప్రత్యేకమైన రహదారులు కూడా కొన్ని మరి సభా ప్రాంగణానికి లీడ్ చేసే రోడ్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒక 6 ఫైర్ బ్రిగేడ్లను, ఫైర్ ఇంజన్లను కూడా మరి సన్నద్ధంగా ఉంచాలని చెప్పి కూడా మన ఫైర్ డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేసినాం. దాదాపు 2000 సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులందరికీ కూడా సవ్యమైన సమాచారం, ఆ డైరెక్షన్స్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 1000 మంది వాలంటీర్లు మరి ప్రాంగణంలో ఉండబోతా ఉన్నారు. కళాకారులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేస్తా ఉన్నాం. 3 రకాలుగా ABC పేరిట 3 కేటగిరీల్లో కార్ పార్సులు కూడా ఇస్తా ఉన్నాం. మునుపెన్నడు లేనంత గొప్పగా ప్లీనరీ జరుపుతామంటున్నారు గులాబీ లీడర్లు. దగ్గర 15,000 ప్రతినిధులు ప్లీనరీకి వస్తారని అంటున్నారు. 6 ఎకరాలల్లా సభ, 35 ఎకరాలల్లా పార్కింగ్ పెడుతున్నారు. ఎండాకాలం ఆవుడుతోటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేజ్ మీద ఎయిర్ కూలర్లు పెడుతున్నారు. సీసీ కెమెరాలు, LED స్క్రీన్లు కూడా పెడుతున్నారు. ఇక ప్లీనరీ కోసం చేస్తున్న లీడర్ల కూలి పనుల మీద విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు మంత్రులు. మీ ప్లీనరీ సక్సెస్ కావాలని చెప్పని మీరు పోవడానికి బస్సులు ఎంగేజ్మెంట్ చేసుకోమని ఇస్తున్నారు వాళ్ళు. మనం తప్పేం పడతాం? ఒక హాస్పిటల్లో పనిచేసిన ఎమ్మెల్యే ఒమేగా హాస్పిటల్లో 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు నాకు హాస్పిటల్ వాళ్ళు. తప్పే ఉంది? వాళ్ళకి ముఖమే లేదు పోయేదానికి. పోతే మంచిగా చీవాట్లు పెట్టి పంపిస్తారు వాళ్ళని. పార్కింగ్ నుంచి మొదలుకొని ఇక్కడ ఏర్పాట్ల వరకు ఎవరికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా, రెండోది భోజన ఏర్పాట్ల దగ్గర కూడా ఒకటేసారి అందరు అక్కడికి వెళ్ళకుండా డిఫరెంట్గా ఎట్ ఏ టైం ఒక 4000 మంది భోజనం చేసే విధంగా వాళ్ళకు రూట్స్ కూడా డిఫరెంట్ అంటే ఇప్పుడు ప్రెస్, మీడియా కావచ్చు, పోలీస్ కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ కావచ్చు, పార్టీ ప్రతినిధులు కావచ్చు, అట్లా అంటే ఎవరు వాళ్ళకి ఆ సెటప్ చేసి పెట్టిండ్రు. ఇంకా అన్నింటికి మించి ప్లీనరీకి వచ్చిన వాళ్లకు నోరూరించే వంటకాలతోని భోజనం పెట్టనున్నారు. 1 కాదు 2 కాదు 26 రకాల తెలంగాణ వంటకాలు రెడీ చేస్తున్నారు. ఇందులో మటన్ బిర్యానీ, దమ్ చికెన్ ఫ్రై, మటన్ షోర్వా, చేపల ఫ్రై, రొయ్యల ఫ్రై, మటన్ దాల్చా, తలకాయ కూర, బోటి, పప్పుచారు, పచ్చి పులుసు, పెరుగు గిట్లా అన్ని వంటకాలు తయారు చేస్తున్నారు. మటన్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, అదేవిధంగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పల్చి పులుసు, తలకాయ ఉంది, బేజా ఉంది, వంటకాలు తెలంగాణకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. మనకు పాయ ఉంది, అదేవిధంగా నాటుకోడి ఉంది, అన్ని మనకి వెజిటేరియన్ కూడా ఉంది, మాంస రొయ్యలు ఉన్నాయి. 26 రకాలకు సంబంధించినటువంటి బ్రహ్మాండంగా అసలు చూస్తే కూర్చొని ఒక 3 కిలోమీటర్ వరకు వాసన వచ్చే విధంగా, రోడ్డు మీటర్లు అందరూ కూడా వాసన వచ్చే విధంగా చర్యలు చేపడతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్వయంగా తనే రాసిచ్చినటువంటి లెటర్ ఇది. రేపు పొద్దుగాల 10:30కు ప్లీనరీ మీటింగ్ షురు అవుతుంది. సాయంత్రం 5:30 దాకా సభ నడుస్తుంది. రాజకీయ తీర్మానాలు, పార్టీ తీర్మానాలు ప్రవేశపెడతారు లీడర్లు. 3 ఏండ్లల్లా ఏం చేసిర్రో, ముంగటి రోజులల్లా ఎట్లా చేస్తారో చెప్పనున్నారు. మీటింగ్లా ఊళ్ళకెళ్ళొచ్చే కార్యకర్తలతోటి కూడా మాట్లాడించనున్నారు లీడర్లు.